ఫస్ట్ వాట్ టు సీ అంటే టైమ్ ఆఫ్ కలెక్షన్స్ అంటే ఎంతసేపు పడుతుంది, ఎక్కువసేపు పడుతుందా, ఆర్ ఈజ్ ఏబుల్ టు గివ్ ద శాంపుల్ ఆఫ్ వాట్. ఇన్ కేస్ టైం ఎక్కువ పడుతుందంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అది కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ దెన్ వన్స్ శాంపుల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉంది, తక్కువ ఉందా, కరెక్ట్గా ఉందా అనేది చూసుకోవాలి. అండ్ దెన్ వాల్యూమ్ చూసుకున్న తర్వాత విస్కాసిటీ అండ్ దెన్ అంటే నేచర్ ఆఫ్ సెమన్ అనేది చూస్తారనమాట. విస్కాసిటీ అండ్ దెన్ లిక్విఫాక్షన్ టైం ఇదని చూస్తారు. దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే కూడా మీకు కొంచెం ఏదైనా ఎంజైమ్స్ డిఫెక్ట్ ఉంటే ఆర్ లైక్ ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్స్ సెమినల్ వెసికల్స్ ఆర్ లైక్ ప్రాస్టేట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా కొంచెం ఈ కన్సిస్టెన్సీ అందని లిక్విఫాక్షన్ టైం అంటాం అదని కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ పిహెచ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇదన్నీ చూసుకున్న తర్వాత మనము లైక్ ఫస్ట్ మైక్రోస్కోపీ కింద చూస్తామన్నమాట. మైక్రోస్కోపీ కింద చూసినప్పుడు హౌ ఇస్ ద కౌంట్ అంటే కౌంట్ ఎలా ఉన్నాయి. యూజువల్గా మోర్ దెన్ 16 మిలియన్ ఉంటే నార్మల్ అంటాం, 16 మిలియన్ కన్నా కింద ఉంటే తక్కువ అంటాం. సో కౌంట్ ఎలా ఉన్నాయి, 10 మిలియనా 5 మిలియనా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం. దాని తర్వాత కదలే కెనాల్ వాట్ ఈస్ ద టోటల్ మోటిలిటీ అనేది చూస్తాం. టోటల్ మోటిలిటీ అట్లీస్ట్ మనకి 40 to 45% ఉండాలి. దాంట్లో ఫాస్ట్గా మూవ్ అయిన కణాలు అంటే ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది అట్లీస్ట్ ఒక 30% ఉండాలి. 100% అనేది అవసరం లేదండి. 30-32% మీకు ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటే దట్ ఈస్ ఎనఫ్. జనరల్లీ 9 నెలల్లో ఏమవుతుందో అనేది మనం ఇప్పటి నుంచే చెప్పలేం. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే జనరల్ హెల్త్ టిప్స్ ఏంటి అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది ఉండకూడదు. బేబీ వెయిట్ నార్మల్గా ఉండాల్సి ఉంటుంది. ఈ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ హై బీపీస్ కానీ హై షుగర్స్ కానీ మదర్లో ఉండకూడదు. థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి. వీళ్ళు ఏంటంటే ఎర్లీ జెస్టేషనల్ ఏజ్ నుంచి అంటే 3వ నెల 4వ నెల నుంచే వాకింగ్ చేయడము, యోగా, ప్రెగ్నెన్సీ యోగాస్ చేయడము, ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చేసుకున్నట్లయితే వాళ్ళ మజిల్స్ అనేవి కొంచెం లూజ్ అవుతాయి అన్నమాట. సో లూజ్ అవటం ద్వారా ఏంటి అంటే వీళ్ళకి ఫ్యూచర్లో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు తీసుకునే డైట్లో అనేది చాలా కంట్రోల్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో 2 బేబీస్కి తింటాం అంటే కాన్సెప్ట్ అంటూ ఏమి ఉండదు. అండ్ నెయ్యి కూడా ఎక్కువ తీసుకుంటారు ప్రెగ్నెంట్ ఉమెన్. సో అట్లాంటివి చేయకుండా బ్యాలెన్స్డ్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్గా ఉండదన్నమాట. అట్ ద సేమ్ టైం మన వెయిట్తో పాటు బేబీ వెయిట్ కూడా కాన్స్టెంట్గా గెయిన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ బేబీ వెయిట్ కూడా పెరగకుండా ఉంటుందన్నమాట. సో జనరల్లీ బేబీ ఈజ్ లైక్ ఏ పారాసైట్. మనం తీసుకున్న ఫుడ్ అన్నిటిని బేబీ కూడా తీసుకుని యూజువల్లీ పుట్ ఆన్ వెయిట్, బేబీ ఆల్సో విల్ పుట్ ఆన్ వెయిట్ అనమాట. అట్ ద సేమ్ టైం బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే వెయిట్ కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉండదు. బీపీ ఉన్న పేషెంట్కి ఎడిమా ఉంటుంది, డయాబెటీస్ ఉన్న పేషెంట్కి మామూలుగానే వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. మ్యాక్రోసోమియా అంటే బేబీ ఎక్కువ కేజీస్ 3.5 to 4.5 కేజీస్ దాకా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో జనరల్గా మనం అన్ని కేటగిరీస్ మనకున్న హెల్త్ కండిషన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుని వెయిట్ అండ్ ఎక్సర్సైజ్ కానీ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నట్టు అండ్ 9వ నెలలో ఏంటి అంటే ఈ పెల్విక్ మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అవి చేసుకున్నట్లయితే ఈజీగా డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు? సో ఈ డౌట్ చాలా మందికి ఉండే కామన్ క్వశ్చన్. సో ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా మందికి ఫుడ్ ఏం తీసుకోవాలని చాలా డౌట్ ఉంటుందండి. సో మెయిన్గా ఏంటంటే ఈటీ అయ్యాక స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదు. మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ ఎగ్స్, పనీర్ కానీ, మిల్క్, సో ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఈటీ అయిన తర్వాత యూజువల్లీ జంక్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ హోమ్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మీల్స్ కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవచ్చు అనమాట, ఒకేసారి హెవీగా తీసుకోకుండా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ బాగా వాటర్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా కామన్గా తినొచ్చా మేడం నాన్ వెజ్ అని అడుగుతూ ఉంటారు. నాన్ వెజ్ కూడా తినొచ్చండి. చికెన్, మటన్ ఇలాంటివి తింటున్నట్లయితే కొంచెం లెస్ స్పైసీగా తీసుకుంటే మంచిది. అండ్ ఏమేమి అవాయిడ్ చేయాలి అని అంటే ఫ్రూట్స్లో వచ్చేసి మనం చెప్పే 2 ఫ్రూట్స్ పైనాపిల్, పపయ. రా పైనాపిల్, పపయ మాత్రమే మనం అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే వీటిలో ఉండే కొన్ని పదార్థాల వల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ 2 ఫ్రూట్స్ మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ బయట లైక్ ప్రోసెస్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, సో ఇలాంటివన్నీ మనం బయట ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. అండ్ కెఫీన్ ఎక్సెసివ్ అమౌంట్స్లో అంటే కాఫీ చాలా సార్లు తాగుతున్నట్లయితే కెఫీన్ కూడా కొంచెం అంత ఎక్సెసివ్ అమౌంట్స్లో కాకుండా లైక్ 1 to 2 times a day తీసుకోవచ్చు. ఆల్రెడీ ఒక్కసారి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. 2 పిల్లలు అయిపోయారు కదా, లేదంటే ఒక బేబీనే చాలు అనుకుని.
వాళ్ళు మళ్ళీ రేపొద్దున ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఏ పారామీటర్స్ చూసుకోవాలి, ఏ విధంగా మనము ప్లాన్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లింక్ అండి మనకి గర్భసంచికిను ఓవరీస్కి మధ్యలో, అండాశయాలకి మధ్యలో. అండ్ ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్గును స్పర్మ్ కలిసి పిండం తయారయ్యే ప్రాసెస్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. కనుక ట్యూబ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఒకసారి సర్జరీ అయిపోయింది అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే ట్యూబల్ రీకానలైజేషన్, అంటే ట్యూబ్స్ ఏవైతే మనము డిస్కనెక్ట్ చేసామో వాటిని తిరిగి మళ్ళీ స్టిచ్ చేసి రీకానలైజేషన్ వాటికి చేయొచ్చు అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే ఐవీఎఫ్ మార్గంలో ఇక్సీ మార్గంగా ఎగ్ పికప్ చేసుకుని స్పర్మ్తో ఇక్సీ చేసి తయారైన పిండాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్యూబెక్టమీ అంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అంటారు. అంటే పిల్లలు కలగకుండా చేసే ప్రొసీజర్ని లేదా సర్జరీని మనం ట్యూబెక్టమీ అంటాం. సో ట్యూబెక్టమీలో ఏం చేస్తామంటే ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో రైట్ సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్, ఈ 2 ఫెలోపియన్ ట్యూబ్స్లో మిడిల్ పార్ట్ని మనం తీసుకుని దాన్ని 2 పార్ట్స్ని మనం కట్ చేసి దాని కంటిన్యూటీ అనేది మనము లేకుండా టై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అంటారు ఆర్ ట్యూబెక్టమీ. సో ఒక్కోసారి దాన్ని మనం త్రూ రింగ్స్ కూడా చేస్తామన్నమాట. రింగ్స్ అనేవి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సో ట్యూబ్స్ అనే కనెక్టివిటీ ఉండదు. సో ట్యూబ్స్ కనెక్ట్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేది 0% అనమాట. ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా 0%. సో 100% స్టెరిలైజేషన్కి మనము వెళ్ళే ప్రొసీజర్ని ట్యూబెక్టమీ అంటే ఇది ఎవరు చేయించుకుంటారు వన్స్ వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీని కంప్లీట్ చేసుకున్నాక. సో యూజువల్గా అట్లీస్ట్ 2 చిల్డ్రన్, హెల్దీ చిల్డ్రన్ వాళ్ళకి ఉన్న తర్వాత యూజువల్గా ట్యూబెక్టమీకి అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట.